ఎందుకంటే మీ విశ్వాసానికి కలుగు పరీక్షలు. ఎందుకంటే మన విశ్వాసానికి వచ్చే పరీక్షలు అనారోగ్యాలు కాదండి, ఆర్థిక ఇబ్బందులు కాదండి. దేవుళ్ళు ఎదగటానికంటే, దేవుడు నిలబడాలంటే మనకి మీ దేవుడిని ఎందుకు నమ్ముకున్నారని చెప్పి మనల్ని వెనక్కి లాగేటువంటి పరీక్షలండి. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నాడు వెలివేయటాలు జరుగుతుంది, కుటుంబాల్లోనూ మళ్ళీ పక్కన పెట్టేయటం జరుగుతుంది, బంధువులు ఎవరు రాకపోవచ్చు, ఎక్కడ మనకి ఏది కూడా మనం పొందుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు అండి. అందరూ ఒంటరి వాళ్ళని చేసేస్తారు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనలో ఏముండాలండి? ఓర్పు, సహనం, విశ్వాసం. వీటన్నిటితో మనం దేవుడిలో మనం నమ్మకంగాను నిలకడగాను నిలిచి ఉండేవారునే